మంచి ఎక్కడున్నా గ్రహించాలి, చెడు మనలో ఉన్నా వదిలేయాలి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవాలి. పెన్షన్లు తొలగింపు, 1,00,000 మంది పెన్షన్లు తీసేసామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వమే చెప్తోంది. వికలాంగుల పెన్షన్లు ఆ డబ్బులు కూడా వైసీపీ వాళ్ళు తినేశారు అన్నట్టు. వైసీపీ వాడు ఎందుకు తింటాడు? కార్యకర్త ఎవరైతే ఇప్పుడు కాలు అస్సలు పనిచేయలేదు, ఒకళ్ళకి 20% ఉంటే ఇవ్వచ్చు, 30% ఉంటే ఇవ్వచ్చు అనేది ప్రభుత్వాల యొక్క ప్లానింగ్ తప్పించి అంగవైకల్యం అనేది అంగవైకల్యమే. అంగవైకల్యం ఉన్నా పని చేయగలిగినటువంటి వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తారు. ఎందుకు? అంగవైకల్యం కోటాలు. అది వైసీపీ వాళ్ళు తినేశారు. 1,00,000 మందికి తీసేసాం, అట్లాంటిది దుర్మార్గం చేసేశారు. ఇప్పుడు ఉంటారు అట్లాంటి వాళ్ళే. ఆ మధ్యన అప్పట్లో గొడవ చేసిన ఒక ఆవిడ భర్తతో కలిసి కాపురం చేస్తా ఒంటరి మహిళ పెన్షన్ తీసుకోలేదా? అట్లాంటి కనీసం 10-20% ఎప్పుడు రాంగ్ జరుగుతుంటే అది కార్యకర్తలకే ఇచ్చుకుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఇట్లాంటిదే తొలగిస్తే పెన్షన్లు ఏవైతే 300 యూనిట్లకి అధికంగా వినియోగించినందుకు, లేకపోతే కనుక వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినందుకు, ఎస్ఎస్సి అయినందుకు తొలగిస్తే అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, అదే పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు, ఆటలాడుతున్నారా, పేదవాళ్ళు అకస్మాత్తుగా ధనవంతులు అయిపోయారా అని మాట్లాడారు. ఇప్పుడు తమ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ టైప్ అంటే ఆ రోజున జగన్ నోరు మీదపల మాట్లాడాలి, కింద ఉన్న ఏ సజ్జల లాంటి వాళ్ళతోనో మాట్లాడిస్తాడు. జగన్ నేర్చుకోవాల్సింది మనం చేసే పనిని సమర్థిస్తూ గట్టిగా మాట్లాడటం అన్నటువంటిది బాబు గారి దగ్గర చూసుకుని నేర్చుకోవాలి.